సీనియర్ రెజ్లర్ వినేష్ ఫొగాట్కు సుప్రీంకోర్టులోనూ ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో భారత్ రెజ్లింగ్ సమాఖ్య వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. వినేష్ ఇవాళ జరిగే ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు భారత్ ఒలింపిక్ సంఘం నుంచి మాజీ ఫుట్బాల్ క్రీడాకారిణి అదితి చౌహాన్, భారత క్రీడా ప్రాధికార సంఘం నుంచి హాకీ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎం సోమయ్య ప్రభుత్వం తరపున పరిశీలకులుగా ట్రయల్స్కు హాజరు కానున్నారు. వీరిద్దరూ వినేష్ పోటీలను వీక్షించనున్నారు. సీనియర్ రెజ్లర్ వినేష్ ఫొగాట్కు సుప్రీంకోర్టులోనూ ఊరట దక్కింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో భారత్ రెజ్లింగ్ సమాఖ్య వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. వినేష్ ఇవాళ జరిగే ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు భారత ఒలింపిక్ సంఘం నుంచి మాజీ ఫుట్బాల్ క్రీడాకారిణి అదితి చౌహాన్, భారత క్రీడా ప్రాధికార సంఘం నుంచి హాకీ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎం సోమయ్య ప్రభుత్వం తరపున పరిశీలకులుగా ట్రయల్స్కు హాజరు కానున్నారు. వీరిద్దరూ వినేష్ పోటీలను వీక్షించనున్నారు.